నగరంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న భూమిలో కడపకు చెందిన కొందరు భూ ఆక్రమణదారులు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎన్నో సంవత్సరాల నుంచి హక్కులు కలిగి ఉన్నట్లు మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ మా స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అంటూ హక్కుదారులైన నడిపినేని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కడపకు చెందిన వ్యక్తులు భూమిలోకి అక్రమంగా చొరబడి మట్టి తోలి హద్దులు వేస్తున్నా వారిని హక్కుదారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 191/3 255/1 B1 లో 2 ఎకరాల పొలాన్ని మండువారి పొలంకు చెందిన సూదనగుంట పాండురంగారావు 1982లో రావి ఆంజనేయులకు విక్రయించారన్నారు. ఆయన వేసిన ఫ్లాట్లను 42 మందిని కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ జరిగి స్వాధీనంలో ఉన్నాయని, అయితే సూదనగుంట శైలజా కుమారి ఆన్లైన్లో హక్కులు కలిగి ఉన్నట్లు నమోదు చేయించుకుని కడపకు చెందిన వారికి విక్రయించి భూమిని స్వాధీనం చేసుకుని దానికోసం వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్లకు కలిసి వినతి పత్రం సమర్పించామని బాధితులు చెప్పారు. అధికారుల మాటలను పక్కన పెట్టి భూ ఆక్రమణదారులు ఫ్లాట్లు వేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే అధికారులు కలగజేసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. హక్కుదారులు మీరా మొహద్దీన్, ఏనుగంటి హరిబాబు ఉన్నారు. ఇక నాకు ఒంగోలు కోల్డ్ స్టోరేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి సైట్లో నాకు ఒక ఫ్లాట్లు కలవు. అయితే ఈ ఫ్లాట్లు కలబట్టి వారు ఉన్నటువంటి సూదనగుంట శైలజా కుమారి గారి హస్బెండ్ పాండురంగారావు. ఇది ఎప్పుడు 1982లో అమ్మారు. వాస్తవంగా దీన్ని సూదనగుంట కోటయ్య గారు, అంటే పాండురంగారావు గారి వల్ల ఫాదరు, సూదనగుంట కోటయ్య గారి భార్య సుబ్రహ్మమ్మ, నెక్స్ట్ వాళ్ళ కుమారులైనటువంటి విశ్వేశ్వరరావు, హనుమంతరావు, పాండురంగారావు గారు 1982 సంవత్సరంలో దీన్ని సేల్ చేశారు. ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 3.5 ఎకరము. ఒకటి దక్షిణ భారత వైపు ఉన్నటువంటి యూటీఎఫ్ లేఅవుట్, అక్కడ నుంచి 106 లింకులు, అంటే అక్కడ నుంచి మా యొక్క సైట్ గాడికి వచ్చేసరికి 106 లింకులు, మధ్యలో 30 అడుగులు బాట. ఆడ నుంచి అందులో ఉన్నటువంటి హద్దులో ఉన్నటువంటి భూమి 72 సెంట్లు. వాస్తవానికి ఆ 72 సెంట్ల కాడి నుంచి మా లేఅవుట్లోకి వచ్చేసి 2.5 ఎకరము. ఈ 2.5 ఎకరము 1986లో రావి ఆంజనేయులు అనే అతని గారికి అమ్మారు. రావి ఆంజనేయులు గారు దాన్ని ప్లాటింగ్ చేసేసి 120 నుంచి 162 వరకు ప్లాట్లు వేసి 42 ప్లాట్లుగా విభజించి అమ్మినారు. కాకపోతే ఇప్పుడు సూదనగుంట పాండురంగారావు అనే అతను చనిపోవటం వల్ల వాళ్ళ భార్య అయినటువంటి సూదనగుంట శైలజా కుమారి ఆన్లైన్లో 2015లో ఆన్లైన్లో ఎక్కించుకొని 1B అడంగులు పుట్టించి దాని ద్వారా ఈ ల్యాండ్ని భూకబ్జాదారులైనటువంటి కడప బ్యాచ్ వాళ్ళు వచ్చేసి భూకబ్జాదారులైనటువంటి కడప వాళ్ళకి అమ్మి దాన్ని వాళ్ళు
పులివెందులో అయినటువంటి ఎంఎన్సీ గారు బీటెక్ రవి గారి పేరుని యూజ్ చేసుకొని అతను మేము పంపించారు, నేను మాట్లాడానని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ సైట్లోకి మమ్మల్ని రానియకుండా మేము కొడతాము చంపుతామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 42 మంది ప్లాట్లు గల వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని దీని మీద మేము దగ్గరగా 10 నెలల నుంచి కృషి చేస్తున్నాము. మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కొలాప్స్ చేసి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులకి వాళ్ళ సైడ్ సపోర్ట్ చేసేసి మమ్మల్ని సైట్లో రానియకుండా వాళ్ళ పనులు సవ్యంగా చేస్తున్నారు. ఈ శైలజా కుమారి అనే ఆమె వాళ్ళ కుమారులైనటువంటి ఇద్దరు వాళ్ళందరూ కలిసి మొన్న డిసెంబర్ 18వ తారీఖున 2025వ తేదీన దాన్ని అగ్రిమెంట్ చేశారు. షేక్ కాళీషావలి అనే అతను గుంటూరు వాస్తవ్యులు షేక్ కాళీషావలి అనే అతనికి దాన్ని అగ్రిమెంట్ చేశారు. దానికి 45 రోజులు గడువు పెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా అని అంటున్నారు. మేము ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి దీనిలో ఉన్నటువంటి లొసుగుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఏదైతే 42 మంది ప్లాట్ల గల్లో ఉన్నామో మా దాంట్లో సర్వే నెంబర్ ఒకటి మిస్టేక్ పడింది కాబట్టి మేము సబ్ రిజిస్ట్రార్ గారికి సవినయంగా వినవించుకొని మేము 191/3 255/1B1లో కూడా మేము ఉన్నామని చెప్పేసి మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ సబ్మిట్ చేసేసి దీని తదుపరి కార్యక్రమం ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ అక్కడి నుంచి కై విక్రయాలు జరగకుండా చూడాలని కోరుతున్నామని చెప్పేసి ఒక మెమరాండం కూడా ప్రిపేర్ చేసుకొని తయారు చేసి ఉన్నాము. ఇది దానికి సంబంధించింది. 1982వ సంవత్సరంలో సూదనగుంట సుబ్బరామమ్మ గారి కుమారులైనటువంటి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, పాండురంగారావు అను వాళ్ళు సర్వే నెంబర్ 191/3లో వాళ్ళకి 3 ఎకరాల 50 సెంట్లు భూమి కలదని, అందులో దక్షిణం వైపు ఎకరా వాళ్ళు అట్టి పెట్టుకొనుచు ఉత్తరం వైపు 2 ఎకరాల 50 సెంట్లు రావి ఆంజనేయులకి విక్రయం చేశారు. తదుపరి రావి ఆంజనేయులు ప్లాట్లు ఆ 2 ఎకరాల 50 సెంట్లు ప్లాట్లుగా విభజించి 42 ప్లాట్లు చేసి 42 మందికి విక్రయం చేశారు. తర్వాత వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ప్లాట్లు హద్దుల్లో ఉన్నటువంటి తేడాలతోటి మున్సిపల్ సర్వేయర్కి అప్లై చేయగా మున్సిపల్ సర్వేయర్ గారు వచ్చి సర్వే చేసిన మీదట 191లోను 191/3లో కొంత 255లో పూర్తి విస్తీర్ణము 1B1లో 255/1B1లో పూర్తి విస్తీర్ణము మరియు మిగిలిన భూమి 191/3లో ఉందని నిర్ధారిస్తూ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ ఎండార్స్మెంట్ తీసుకున్న మీదట కొంతమంది సవరణ చేసుకున్నారు. సవరణ చేయించుకొని జీవో ప్రకారం సవరణ చేయించుకొని ఒక 6 ప్లాట్ల సవరణ చేయించుకున్నారు. తదుపరి ఈ 1982 సంవత్సరంలో విక్రయదారుల్లో ఒకరైనటువంటి సూదనగుంట పాండురంగారావు గారి భార్య శైలజా కుమారి అను ఆమె రెవెన్యూ రికార్డుల్లో అంటే 1982 సంవత్సరంలో నమోదు కానటువంటి 255/1Bని తన పేరుతోటి నమోదు చేయించుకొని ఇప్పుడు ఆ కడపకి చెందినటువంటి వాళ్ళు బలవంతంగా మా అనుభవంలో ఉన్నటువంటి ఈ భూమిలోకి వాళ్ళు పొజిషన్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రతిఘటించడానికి రోజు ఈ పాటలు పడుతున్నాం. సో దీని నుంచి మమ్మల్ని కాపాడమని అందరినీ మేము కోరుతున్నాం. రిటర్న్గా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, సిఐ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, ఎమ్మెల్యే గారికి కూడా నేను ఇచ్చాం. నా ప్లాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని దాదాపు మేము 10 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి కడప నుంచి 10 వెహికల్స్ వాళ్ళు వేసుకొని దాదాపు 15 మంది వచ్చి మాకు బీటెక్ రవి గారు పంపించారు ఆ తాలూకా మేము. కాబట్టి కంపల్సరిగా ఈ ల్యాండ్ అంతా కూడా మాదేను, మీకు సంబంధం లేదు, 255 సర్వే నెంబర్ మాదని చెప్తున్నారు. మేము సిఐ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి అందరికీ కూడా చెప్పాము. సిఐ గారు కూడా మొన్న 3 రోజుల క్రితం ఆయనే దగ్గరుండి సర్వేని పిలిపించి అన్ని కొలతలు కూడా సిఐ గారు వేస్తున్నాడు. సిఐ గారు అయ్యా ఇది భూమిలో మేము ఉన్నాము, ఇది అన్యాయం సార్ అని మేము ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా పిలిచి మాట్లాడతారే కానీ సపోర్టింగ్ అటే చేస్తున్నాడు. కాబట్టి సిఐ గారు కూడా దగ్గరుండి సర్వేని పిలిచి ముగ్గేసి మేకులు బాధించడం అనేది చాలా అన్యాయం. దాంట్లో ఆల్రెడీ కమల్ అనే ఒక అతను ఉన్నాడు, అతను 15 మందిని తీసుకొచ్చి రోజు పంచాయతీ చేస్తారు, మీకేం ఇబ్బంది లేదని ఏదేదో చెప్పి కాలం గడుపుతున్నాడు. దీనికి మెయిన్ పాత్ర కమల్ అనే అతనే మెయిన్. కాబట్టి
ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా 2 రోజుల క్రితం వెళ్ళి చెప్పాము. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, అయ్యా భూమిలో మీరు ఉన్నారు, వాళ్ళు కూడా శైలజ గారిని నేను బెంగళూరు నుంచి పిలిపిస్తాను, ఆ పిలిచినా కూడా రావటం లేదు సార్ అని చెప్పాము. రాకపోయినా కూడా సీఏ గారికి పిలిచి చెప్పి పోలీసు వాళ్ళు పంపించి పిలిపిస్తాను, వాళ్ళు పిలిచి నిన్ను ఎంఆర్ఓని సీఏని అందరినీ పిలిపించి కూర్చోబెట్టి నేను పరిష్కారం చేస్తానని చెప్పన్నాడు. ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఎమ్మెల్యే గారు కూడా ఇది మాకు దాదాపు 42 మంది ఉన్నాం కాబట్టి మేము అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న సార్, ఇది అక్కడగా తీసుకున్నది కాదు, 30 సంవత్సరాలు ఈ భూమిలో మేము ఉన్నాం సార్, ఇయ్యాలేదో భూమి వాల్యుయేషన్ పెరిగిందని వాళ్ళు చేసే కబ్జాలన్నీ కూడా కడప అయిపోయింది. ఇక్కడ కానీ గుంటూరు కానీ అన్ని చోట్ల కూడా ఇదేనంట, ఇదే పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాకు దయచేసి ఎమ్మెల్యే గారు మా అందరిని పిలిపించి మాట్లాడి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. మళ్ళా కూడా ఇవాళ రిజిస్టర్ ఆఫీసర్ గారిని కలుస్తున్నాం, ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ఈ సీఏ గారు కావాలని వాళ్ళకి సొత్తుగా మారి వాళ్ళ దగ్గరుండి భూమిలోకి రావాల్సిన పని సీఏ గారికి లేదు, కానీ ఆయన దగ్గరుండి కొలతలేసి ముగ్గులేసి మేకులు కొట్టిస్తున్నాడు. సీఏ గారిని అడిగాము, మీ ఫోటోలు కూడా తీసాము. సీఏ గారు అంటాడు, నాకు తెలియదా, నేను వాళ్ళకి సర్వే నెంబర్ ఉంది, వాళ్ళు వచ్చారు, నేను చేస్తున్నా అని చెప్పి వన్ సైడే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది సీఏ గారు ఇది చాలా అన్యాయంగా చేస్తున్నాడు సీఏ గారు. కాబట్టి సీఏ గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి, ఇట్లా ఎప్పుడు చేయబాకండి సీఏ గారు. కాబట్టి ఇది న్యాయం చేయండి, ఎవరైనా కూడా న్యాయ ప్రకారం మేము పోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఎమ్మెల్యే గారు పిలిపించి మాకు న్యాయం చేస్తాడని మాకు నమ్మకం మాకుంది. ఎమ్మెల్యే గారికి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం.